నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నందిపేట మండల కేంద్ర పాల్గుట్ట శివారు ప్రాంతం నల్లపోచమ్మ వెళ్లే దారిలో మండల రజక కళ్యాణ మండపం కొరకు భూమి పూజ చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో గురువారం మండల రజక సంఘం సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం మండల తహసీల్దార్ మెమరాండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల గ్రామాల రజక సంఘం అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గతంలో మాకు కళ్యాణ మండపం నిమిత్తము శ్రీ గౌరవనీయులైన ఆశన గారి జీవన్ రెడ్డి గారు మా రజక కళ్యాణ మండపం కోసం ఇక్కడ భూమి కేటాయించడం జరిగింది. అలాగే దానికోసం 25 లక్షల ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఎవరో 2 రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఈ యొక్క శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి భూమి పక్కన గల గుట్టకి మొత్తం మొరం తీసుకుంటూ అక్రమంగా తరలిస్తున్నారు. వాళ్ళపై కూడా చర్య తీసుకోవాలా. ఏదైతే మా శిలాఫలకాన్ని ధ్వంసం చేసిరో వాళ్ళని గుర్తించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఎవరి మీద అనుమానం ఉందా వ్యాపారులకి? నేను నందిపేట మండల రజక సంఘ ఉపాధ్యక్షుడిని. అయితే 2023లో గౌరవనీయులైన ఆశన్న గారు జీవన్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారైన ఆశన్న గారు మాకు ఈ భూమి కేటాయిండు. దీనికంటే కళ్యాణ మండపం కొరకు మాకు నంది మండలంలో ఎక్కడదు కాబట్టి ఇక్కడ మా కొరకై కళ్యాణ మండపం కేటాయించండు. దాని నిమిత్తం మాకు ఇక్కడ భూమి అలాట్ చేశారు. అయితే ఆ భూమి ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కావున దీన్ని సంబంధించిన ఎంక్వైరీ జరగాలని కోరుతున్నాం. దీనికి వేముల ప్రశాంత్ గారు రెడ్డి గారు కూడా వచ్చి మాకు ఇనాగ్రేషన్ చేశారు. ఇంతమంది పెద్దలు వచ్చి చేసిన దాన్ని కూడా అన్యాక్రాంతం చేస్తున్నారు. కావున అధికారులు దీని గురించి కొద్దిగా ఎంక్వైరీ చేయాలని. పోలీస్ ఫిర్యాదు చేస్తారా? పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మేము ఇప్పుడు వెళ్తున్నాం. కొద్దిగా దయచేసి దీని గురించి దృష్టి సారించాలని కోరుచున్నాం.